హలో. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక టాపిక్లోకి వెళ్తున్నాం. ఒకే ఒక్క పేరు, కానీ దానికున్న రెండు పూర్తిగా భిన్నమైన అర్థాలు. అదే ద రోడ్ లెస్ ట్రావెల్డ్. ఒకవైపు అత్యంత గంభీరమైన సైకాలజీ, ఇంకోవైపు సూపర్ పాపులర్ ఇంటర్నెట్ పాప్ కల్చర్. ఈ రెండు కంప్లీట్గా డిఫరెంట్ ప్రపంచాలు ఒకే పేరుతో ఎలా కనెక్ట్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ది రోడ్ లెస్ ట్రావెల్డ్ అనగానే ముందుగా మెదిలేదేంటి? ఆలోచించండి. దీని ఆన్సర్ పూర్తిగా మనం ఇంటర్నెట్లో ఎక్కడా, ఏ మూలన వెతుకుతున్నామనే దాన్ని బట్టి మారిపోతుంది. ఒకరికిది లైఫ్ని మార్చే ఒక గైడ్ కావచ్చు, ఇంకొకరికి ఎంతో ఇష్టమైన ఫిక్షనల్ క్యారెక్టర్స్ ప్రయాణం కావచ్చు. ఓకే, దీన్ని కొంచెం డీప్గా అబ్జర్వ్ చేద్దాం. ఒకవైపు స్కాట్ పెక్ రాసిన వరల్డ్ ఫేమస్ సైకాలజీ బుక్ ఉంటుంది. ఇది డిసిప్లిన్ గురించి చెప్తుంది. ఇంకోవైపు ఈ విశ్లేషణలో మన మెయిన్ ఫోకస్ అయిన వెరిటీ బర్న్స్ రాసిన సెన్సేషనల్ షెర్లాక్ హోమ్స్ ఫ్యాన్ ఫిక్షన్. అదేనండి, ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ కథ. టైటిల్ ఒక్కటే, కానీ ఇవి తీసుకెళ్లే గమ్యాలు మాత్రం కంప్లీట్గా వేరు. మనం ప్రధానంగా ఈ టాపిక్ని అర్థం చేసుకోవడానికి రెండు భిన్నమైన దారులు. అందులో మొదటిదైన సైకాలజీ మార్గం, కొన్ని ముఖ్యమైన జీవిత నియమాలు, అలాగే అసలైన ఫ్యాన్ ఫిక్షన్ అద్భుతం. చివరగా ఈ ప్రయాణాన్ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలి అనేది కవర్ చేద్దాం. ముందుగా ఈ రెండు భిన్నమైన దారులు అసలు ఎలా మొదలయ్యాయో, వాటి మధ్య ఉన్న ఆసక్తికరమైన కనెక్షన్ ఏంటో చూద్దాం. ఇది వింటే నిజంగా నవ్వొస్తుంది. గుడ్ రీడ్స్ ప్లాట్ఫామ్లో కంబిజ్ అనే యూజర్ ఏం చేశారో తెలుసా? ఒక షెర్లాక్ హోమ్స్ రొమాంటిక్ ఫ్యాన్ ఫిక్షన్ కథ కింద ఏకంగా స్కాట్ పెక్ రాసిన సీరియస్ సైకాలజీ బుక్కులోని కొటేషన్ను రివ్యూగా రాసేశారు. జీవితం కష్టాలతో కూడుకున్నది అంటూ ఒక ఫ్యాన్ ఫిక్షన్కి ఇలాంటి హెవీ కోట్ ఇవ్వటం వాట్ ఎన్ ఐరనీ కదా! అంతా ఆ పేరు వల్ల వచ్చిన కన్ఫ్యూజన్. అయితే ఇది కేవలం గుడ్ రీడ్స్కే పరిమితం కాలేదు. గ్లోబల్ ట్రాన్స్లేషన్ డేటాబేస్లలో కూడా ఇదే ప్రాబ్లం. ఉదాహరణకు, మన తెలుగులో ద రోడ్ నాట్ టేకన్ లేదా సక్సెస్ గురించి వెతికితే సిస్టమ్స్ దానికి నేరుగా ఉన్న పదాలను మాత్రమే ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాయి. దానికి అది కవిత్వమా, సైకాలజీనా లేదా పాప్ కల్చరా అనేది అనవసరం. అందుకే ఇన్ని వైరుధ్యాలు. ఇక ఇప్పుడు మనం మొదటి దారి అయిన సైకలాజికల్ మార్గం గురించి మాట్లాడుకుందాం. ఇదంతా స్కాట్ పెక్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. మిలియన్లు. అవును, డాక్టర్ పెక్ రాసిన ఈ పుస్తకం మిలియన్ల కొద్దీ కాపీలు అమ్ముడవడమే కాకుండా యూట్యూబ్లో, ముఖ్యంగా మన తెలుగులో కూడా ఎన్నో సారాంశాలుగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. మనిషి తనను తాను అర్థం చేసుకునే ఈ సైకాలజీ కాన్సెప్ట్కి ఉన్న ఆదరణ అలాంటిది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మెంటల్ హెల్త్ కోసం పెక్ చెప్పిన 4 ముఖ్యమైన టూల్స్. ముందుగా, కష్టాన్ని ఫేస్ చేసి తాత్కాలిక సంతోషాన్ని వాయిదా వేయడం. ఆ తరువాత మన ప్రాబ్లమ్స్కి మనమే బాధ్యత వహించడం. భ్రమల నుంచి బయటపడి వాస్తవంలో బతకడం. అండ్ ఫైనల్గా, లైఫ్లో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం. వీటిలో ఆ మూడో స్టెప్ అయిన వాస్తవికతకి సంబంధించిన లైఫ్ మ్యాప్స్ కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ ఒక మ్యాప్ క్రియేట్ చేసుకుంటుంది కదా. పరిస్థితులు మారినప్పుడు ఆ మ్యాప్ని మనం అప్డేట్ చేసుకోకపోతే అనవసరమైన భ్రమల్లో బతుకుతూ సఫర్ అవుతాం. ఎప్పటికప్పుడు రియాలిటీకి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాలనేది ఈ కాన్సెప్ట్ ఉద్దేశం. ఇలాంటి సైకాలజీ మార్గాల నుంచి మరికొన్ని ప్రాక్టికల్ జీవిత నియమాల వైపు వెళ్తే ఇవి ఎలా కనెక్ట్ అవుతాయో చూద్దాం. డాక్టర్ పెక్ చెప్పిన దారికి ఒక మోడర్న్ ఈక్వివాలెంట్ కావాలంటే జార్డన్ పీటర్సన్ చెప్పిన సూత్రాలను చూడొచ్చు. లైఫ్లో వచ్చే గందరగోళాన్ని, కేయాస్ని దాటడానికి ఇలాంటి రూల్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇవి ఇంటర్నేషనల్గానే కాదు, మన తెలుగు సెల్ఫ్ హెల్ప్ స్పేస్లో కూడా విపరీతంగా పాపులర్ అయ్యాయి. ఒక్కసారి ఈ రూల్స్ గమనిస్తే, భుజాలు వెనక్కి పెట్టి నిటారుగా నిలబడటం, నిన్నటి మీతోనే మిమ్మల్ని పోల్చుకోవడం లాంటివి కేవలం థీరీలు కాదు, డైలీ లైఫ్లో మనం ఆచరించాల్సిన పనులు. ఇవి కూడా పెక్ చెప్పిన బాధ్యత స్వీకరించడం, అలాగే రియాలిటీని ఫేస్ చేయటం లాంటి కాన్సెప్ట్స్కి చాలా దగ్గరగా ఉంటాయి. రైట్, ఇప్పుడు మన సబ్జెక్ట్ని పూర్తిగా షిఫ్ట్ చేద్దాం. వెరిటీ బర్న్స్ క్రియేట్ చేసిన అసలైన ఫ్యాన్ ఫిక్షన్ అద్భుతంలోకి ఎంటర్ అవుదాం. ఇది పూర్తిగా వేరే లెవెల్ ఇంటర్నెట్ కల్చర్. ఇది వినండి. జాన్ డేటింగ్ అలవాట్లలో రిస్క్ ఉందని షెర్లాక్ గ్రహించాడు. వెరిటీ బర్న్స్ రాసిన ఈ స్టోరీలోని మెయిన్ థీమ్ ఇదే. షెర్లాక్ హోమ్స్ తన బెస్ట్ ఫ్రెండ్ జాన్ వాట్సన్ గురించి లాజికల్గా లెక్కలు వేయడం, అది కాస్త ఒక డీప్ రొమాంటిక్ ఆల్టర్నేట్ యూనివర్స్గా టర్న్ అవ్వడం.
ఈ ఒక్క కొటేషన్ చాలు ఈ స్టోరీ ఎంత క్యాల్క్యులేటెడ్గా ఎమోషనల్గా ఉంటుందో చెప్పడానికి. అసలు ఒక ఫ్యాన్ ఫిక్షన్ని మనమొక సైకాలజీ పుస్తకంతో సమానంగా పెట్టి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అని డౌట్ రావచ్చు. ఈ డీటెయిల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఏకంగా 75,000కు పైగా పదాలు, 3 భారీ భాగాలు. ఇదేదో టైంపాస్కి రాసిన ఒక చిన్న కథ కాదు. లైవ్ జర్నల్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఫ్యాన్స్ ఎంతో డెడికేషన్తో సృష్టించిన ఒక భారీ లిటరేచర్ వర్క్. ఇక గుడ్ రీడ్స్లో దీని రెస్పాన్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏకంగా 51% మంది దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఓవరాల్గా 4.33 యావరేజ్ రేటింగ్ అంటే ఎన్నో పబ్లిష్డ్ బుక్స్ కూడా దీని ముందు నిలబడలేకపోయాయి. ఆన్లైన్ కమ్యూనిటీలో ఈ స్టోరీకున్న క్రేజ్ ఎలాంటిదో ఈ నంబర్స్ చెప్తున్నాయి. అయితే ఇక్కడో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఇంత ఇమోషనల్ రొమాంటిక్ స్టోరీ రాసిన ఈ వెరిటీ బర్న్స్ ఎవరో తెలుసా? ఆమె వాస్తవానికి 15 ఏళ్లకు పైగా స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ని రివ్యూ చేస్తున్న ఒక ప్రొఫెషనల్ టెక్నాలజీ జర్నలిస్ట్. ఎలక్ట్రానిక్స్ని రివ్యూ చేసే ఒక టెక్ జర్నలిస్ట్ ఇంత ప్యాషనెట్ స్టోరీ రాయడమంటే మాటలు కాదు కదా. ఇకపోతే ఈ నంబర్ చూడండి, దాదాపు 7 గంటలు. అవును, ఫ్యాన్స్ ఈ స్టోరీని కేవలం చదివి వదిలేయలేదు, దానికి ప్రాణం పోస్తూ ఏకంగా 6 గంటల 59 నిమిషాల భారీ ఆడియో అడాప్టేషన్ను రికార్డ్ చేశారు. దీన్నే ఫ్యాన్ ఫిక్షన్ టర్మినాలజీలో పాడ్ఫిక్ అని అంటారు. ఇందులో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఆడియో ప్రొడక్షన్ రేంజ్. ఎవరో ఒకరు చదవడం కాదు, 10 మందికి పైగా వాయిస్ యాక్టర్స్ కలిసి ఒక ఆడియో డ్రామాను ప్రొడ్యూస్ చేశారు. దానికి తోడు స్పెషల్ కవర్ ఆర్ట్, థీమ్కి తగ్గట్టు ఫ్యాన్ మిక్స్ మ్యూజిక్ని కూడా క్రియేట్ చేశారు. ఇదంతా ఒక పాడ్ఫిక్ బిగ్ బ్యాంగ్ ఈవెంట్ కోసం జరిగింది. ఇంటర్నెట్లో ఒక కమ్యూనిటీ తలుచుకుంటే ఎంత మ్యాజిక్ చేయొచ్చో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఫైనల్గా ఎక్కడో మొదలైన ఈ 2 ప్రయాణాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ కనెక్షన్ ఏంటి? ది రోడ్ లెస్ ట్రావెల్డ్ అని ఈ 2 దారులు కాన్సెప్ట్ పరంగా పూర్తిగా వేరు అని మనకు తెలుసు. ఒకటి కఠినమైన వాస్తవాలతో డిసిప్లిన్ నేర్పిస్తే, ఇంకొకటి మన వల్నరబిలిటీస్ని అంటే బలహీనతల్ని యాక్సెప్ట్ చేస్తూ రిస్క్ తీసుకుని ప్రేమను కనుక్కోవడం నేర్పిస్తుంది. కానీ ఈ 2 అల్టిమేట్గా మనిషి ఎమోషన్స్ని, హ్యూమన్ గ్రోత్ని అర్థం చేసుకునే ప్రయత్నమే అని చెప్పొచ్చు. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న థాట్. ఈ 2 దారుల్లో మానవ నైజాన్ని అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన దారి ఏది? కఠినమైన వాస్తవాలతో కూడిన సైకాలజీ రూట్నా, లేదా ఎమోషన్స్, ప్యాషన్తో నిండిన ఫ్యాన్ ఫిక్షన్ ప్రపంచమా? ఆలోచించండి. ఈ డిస్కషన్ ద్వారా మీకొక కొత్త పర్స్పెక్టివ్ దొరికిందని ఆశిస్తున్నాం.